హాయ్ అండి మీ అందరికీ. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో కనపడుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని నేనైతే వీడియోలు తీయట్లేదు. ఫోన్ కూడా బాగాలేదు. మరి ఈరోజు అయితే నేను మా ఆయన చింటిని చెక్క తీసుకున్నాడని నేను మా ఆయనకి అన్నం తీసుకొని వచ్చాను. ఇదేనండి. ఈరోజైతే మా ఆయన ఒక్కడే ఇదిగోండి చూడండి స్లాబ్ ఒక్కడే తీశాడు. ఇంతకుముందు మరి ఈ పని కట్టేటప్పుడు నేను కూడా వచ్చాను, కానీ నేనైతే చేయలేదులేండి. వర్క్ వచ్చాను మా ఆయనకి ఆడికి వచ్చి సాయంత్రం దాకా ఉన్నాను. కొంచెం ఏదన్నా అవి ఏదో అంటారు కదా, అవి చిన్న చిన్న అలిపి మేకులతో నేను కూడా కుట్టాను. కానీ వాస్తవంగా అయితే సెంట్రింగ్ పని నేను చేస్తాను, కానీ ఆ రోజు నేను వచ్చాను కానీ చేయలేదు. ఈ రోజున మా ఆయన ఒక్కడ ఓడదీస్తున్నాడని అన్నం తీసుకొని వచ్చాను. సెంట్రింగ్ పని చాలా కష్టమైంది, కానీ ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. ఇంతకుముందు మా ఆయన ఇంకొక అన్నయ్య ఇద్దరు బయట పనికి వెళ్ళారు. పోటీలు మిషన్ పెట్టి పోటీలు కోస్తుంటే అన్నయ్య మొత్తం కట్ అయిపోయింది. మా ఆయన హడావుడిగా ఇంకా పని లేదు ఏం లేదు. ఆ రోజు ఆయన తీసుకొని హాస్పిటల్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి సాయంత్రం నైట్ 2 రాడ్ వేసి చేతిలో కుట్లు వేశారు. మా ఆయన తెల్లవారుజామున 3:30కి ఇంటికి వచ్చాడు. అన్నయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు ఫోన్ చేయగానే నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. సెంట్రింగ్ పని చాలా కష్టమైందనండి. మా ఆయన కూడా చాలాసార్లు పైన కింద పడ్డాడు. ఆ దేవుని కృప వల్ల మా ఆయనకైతే ఏం కాలేదు. కొంచెం అయితే దెబ్బ తగిలింది, అప్పుడప్పుడు నొప్పి అంటాడు. అయినా సెంట్రింగ్ పని చాలా ప్రమాదమైంది. అయినా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. వేరే పని చేసేవాళ్ళు ఈ పని చేయలేరు, వేరే పని వీళ్ళు చేయలేరు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. అయినా ఈ పని ఇంకా మా ఆయనకి ఇదే వచ్చు కాబట్టి మా ఆయన ఈ పనే చేస్తాడు. ఈ సెంట్రింగ్ చెక్క అయితే ఇవాళ ఒక్కడే మా ఆయన ఊడదీశాడు. నేను అన్నం తీసుకొని వచ్చా. ఊడదీయటం అయితే అయిపోయింది. మా ఆయన అయితే ఇప్పుడు పోటీలు పైన పెట్టుకుంటున్నాడు. నేను కూడా పైకి వెళ్తాను. నేనైతే వీడియో అయితే తినండి, దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా అంటే షార్ట్ వీడియో కాబట్టి ఇంతవరకు సరిపోతుంది. ఏది ఏమైనా నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియోలో కనపడుతున్నాను. మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మంచి లైక్ ఒకటి ఇవ్వండి. మరి అంతవరకు బాయ్ బాయ్.